నమస్తే, శ్రీధర్ టీవీకి స్వాగతం. ముందుగా ఒక విన్నపం, మన ఈ ఛానల్ను ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చెయ్యండి. అట్లాగే లైక్ పెట్టడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా రాయండి. ఇక విషయంలోకి వెళ్తే, బంగ్లాదేశ్ లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ ఆ దేశపు మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించింది. బంగ్లాదేశ్ లో ఆమెకు వ్యతిరేకంగా నిరుడు 2024లో ఒక్కసారిగా విద్యార్థి ఉద్యమం పెల్లుబికింది. దాన్ని జూలై విప్లవం అని గాని, జూలై రెవల్యూషన్ అని గాని అంటారు. ఆగస్టులో ఈ ఉద్యమం ఆమె చేయి దాటిపోయేసరికి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి పారిపోయి ఇండియా వచ్చారు. ఉద్యమిస్తున్న విద్యార్థులను చంపేయమని ఆమె ఆదేశించినట్టుగా ఆమె పైన అభియోగం ఉంది. మానవ హక్కుల ఉల్లంఘన తదితర కేసులన్నీ ఆమె మీద నమోదయ్యాయి. అప్పటి బంగ్లాదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు చౌదరి అబ్దుల్లా అల్ మమూన్ అప్రూవర్గా మారి షేక్ హసీనా ఆదేశం మేరకే విద్యార్థులపైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆమె ఇండియా వచ్చిన తర్వాత అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో ఒక రహస్య ప్రదేశంలో ఉంటున్నారు. భారతదేశం ఆమెకు పూర్తి స్థాయి అసైలం ఇవ్వలేదు. తాత్కాలిక అసైలం పైన ఆమె ఇక్కడే ఉంటున్నారు. షేక్ హసీనా 1970 ప్రాంతంలో పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం కోసం పోరాడిన షేక్ ముజిబుర్ రెహమాన్, ఆయన్ను బంగ్లా బంధు అని కూడా అంటారు, ఆయన కూతురు. 1971కి పూర్వం బంగ్లాదేశ్ ను తూర్పు పాకిస్తాన్ అనేవారు. అది పాకిస్తాన్ ఆధీనంలో ఉండేది. తమకు స్వాతంత్రం కావాలని షేక్ ముజిబుర్ రెహమాన్ పోరాటం చేశారు. షేక్ ముజిబుర్ రెహమాన్ ను బంగ్లా బంధు అని కూడా అంటారు. 1971 పాకిస్తాన్ యుద్ధం అప్పుడు, అంటే బంగ్లాదేశ్ శరణార్థులు భారతదేశానికి కోకొల్లలుగా రావడం మూలంగా తప్పనిసరి పాకిస్తాన్ పైన యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇందిరాగాంధీ పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ ను, బంగ్లాదేశ్ అప్పుడు తూర్పు పాకిస్తాన్ అనేవారు, తూర్పు పాకిస్తాన్ ను విడగొట్టారు. అందుకుగాను షేక్ ముజిబుర్ రెహమాన్ భారతదేశం పట్ల కృతజ్ఞతాభావంతో ఉండేవారు. ఆయన కూతురే షేక్ హసీనా. షేక్ హసీనా కూడా చాలా కాలంగా భారతదేశంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. పాకిస్తాన్ విషయంలోనూ, చైనా విషయంలోనూ ఆమె భారత్ కు వెన్నంటి ఉన్నారు. ఇండియాకు బంగ్లాదేశ్ కు మధ్య నేరగాళ్ల బదిలీ ఒప్పందం ఉంది. అంటే ఆ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు ఈ దేశంలో ఉన్నట్టయితే వీళ్లు పట్టి వాళ్ళకి ఇస్తారు. అట్లాగే ఈ దేశంలో నేరాలు చేసిన వాళ్ళు అక్కడ తలదాచుకున్న అక్కడ ఉన్నట్టయితే వాళ్ళని పట్టి వీళ్ళకి ఇస్తారు. దీన్ని ఎక్స్ట్రాడైట్ అంటారు. ఆ ఒప్పందం మనకుంది బంగ్లాదేశ్ తో. అట్లా ఉల్ఫా మిలిటెంట్లను, రోహింగ్యాలను బంగ్లాదేశ్ చాలా సార్లు మనకు అప్పగించింది. భారతదేశం కూడా బంగ్లాదేశ్ కావలసిన నేరగాళ్లను చాలా మందిని అప్పగించింది. ఆ లెక్కన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పైన నేరం మోపి వాళ్ళు శిక్ష విధించారు కాబట్టి ఎక్స్ట్రాడైట్ చేయాల్సి ఉంటుంది. చేస్తారా? అట్లా ఆమెను నిర్బంధించి బంగ్లాదేశ్ కు అప్పగిస్తారా? నిజానికి ఫార్మల్ గా, అధికారికంగా బంగ్లాదేశ్ ఆమెను తమకు పట్టివ్వమని అడగలేదు. అడిగినప్పుడు పట్టివ్వాలా వద్దా అనే సమస్య వస్తుంది. ఇవన్నీ పేపర్లు రాస్తున్న మాటలే ఇప్పటిదాకా, లేదా మాటల సందర్భంలో అంటున్న మాటలే, కానీ ఇవి అధికారికంగా ఎలాంటి అభ్యర్థన మనకు రాలేదు. అలా బంగ్లాదేశ్ అధికారికంగా కోరినప్పటికీ అనేక అడ్డంకులున్నాయి ఆమెను వాళ్ళ హస్తగతం చేయటానికి. ఆమె మొదటి నుంచి భారతదేశం వైపే ఉన్నారు, భారతదేశాన్ని సమర్థిస్తున్నారు. నేరగాళ్లను పట్టించే ఒప్పందం ఎక్కడైనా నేరుగా ఉండదు. అనేక అంశాలు దాంట్లో ఉంటాయి. ఎవరు దొరికితే వాళ్ళని పట్టివ్వరు. ఒకవేళ పట్టించినట్టయితే అవతలి దేశం విధించే శిక్ష పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు యూరోపియన్ యూనియన్ దేశాల్లో, చాలా దేశాల్లో మరణ శిక్ష లేదు. ఒకవేళ నేరగాళ్లను పట్టించే ఒప్పందం ఉన్నప్పటికీ కూడా అవతలి దేశం ఆ వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తుందని గాని, లేదా కఠినాతి కఠినంగా శిక్షిస్తుందని గాని అనుకున్నప్పుడు పట్టివ్వరు. చంపుదామంటే మాత్రం పట్టివ్వరు. ఇది చాలా కాలంగా యూరోప్ లో ఉంది. అమెరికా విషయంలో కూడా ఎంత అడిగినా కొన్ని సందర్భాల్లో యూరోపియన్ దేశాలు అమెరికాకు అలాంటి నేరస్తులను పట్టివ్వలేదు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ లోని దేశాల్లో మరణశిక్ష లేదు, అమెరికాలో మరణశిక్ష ఉంది. ఇండియాకు బంగ్లాదేశ్ కు ఉన్న నేరగాళ్ల ఒప్పందం ప్యాక్ట్ లో కూడా ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. మాజీ ప్రధానిని చంపేస్తామంటే ఉట్నే పట్టుకొని ఇవ్వం కదా. మాజీ ప్రధానిని, మనకు మిత్రురాలుగా ఉన్న ఆవిడను అక్కడికి తీసుకెళ్లి చంపేస్తామంటే ఊరిని నిర్బంధించి ఇవ్వం కదా. అసలు శిక్ష విధించింది ఎవరు? బంగ్లాదేశ్ లో ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్. దానికి అసలు శాంక్టిటీ లేదు. దాన్ని యుఎన్ఓ కూడా గుర్తించలేదు. అదేం అంతర్జాతీయ సంస్థ కాదు దాని మాట మన్నించడానికి. అది ఒక వివాదాస్పదమైన సంస్థ. రాజకీయంగా విపక్షాల పైన ప్రయోగించడానికి సాధారణంగా ఆ ట్రైబ్యునల్ ను వాడుకుంటున్నారు. ఆ ట్రైబ్యునల్ ఏర్పడింది ఎప్పుడో బంగ్లాదేశ్ యుద్ధం కాలంలో 1973లో. దాన్ని మళ్ళీ తిరగదోడింది షేక్ హసీనానే. అదే చట్టం ఆమెకి ఇప్పుడు గుదిబండగా తయారైంది. ఈ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ తీసుకున్న నిర్ణయాలు చాలా క్రూరంగా, నిర్దాక్షిణ్యంగా ఉంటాయని అంటారు.
సాధారణంగా భారతదేశం ఎవరికైనా ఆశ్రయం ఇచ్చినట్టయితే, అసైలం ఇచ్చినట్టయితే, ఎన్ని కష్టనిష్ఠూరాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు వచ్చినా తిరిగి ఆ దేశానికి అప్పగించిన సందర్భాలు లేవు. అప్పగించదు అని చెప్పొచ్చు. కనుక ఎట్టి పరిస్థితిలోనూ షేక్ హసీనాకు ఉరిశిక్ష అమలు కాదు. ఎందుకంటే పట్టించేదే లేదు, ఎందుకంటే వాళ్ళకి అప్పగించేదే లేదు. ఆ సంప్రదాయం మన దగ్గర లేదు. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు.